అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్. లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. గుంటూరులోనే. అవునండి, గుంటూరులో. కానీ ఎవరు రాలేదు కదా సినిమా ఇండస్ట్రీ నుంచి? రాలేదు, ఒక్కళ్ళు కూడా రాలేదు. నాన్న ఎంత మందితో యాక్ట్ చేశారు మొత్తం. అందరు ఎలా ఫీల్ అయ్యారంటే డాడీ కోవిడ్ వచ్చిందేమో అని సగం డౌట్ పడ్డారు. ఓకే, కోవిడ్ తో ఇదయ్యారేమో అని కూడా. సో అసలు కాదు, అది ఇన్సిడెంట్ అక్కడ. ఆయన అప్పటికి ఆ 11 days లో 2 సార్లు టెస్టులు చేయించుకున్నారు. అది తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీకి వచ్చింది కదా, కలిసి ఉన్నారు కదా అప్పటిదాకా అని చెప్పి. బట్ అసలు ఆయనకి నెగిటివ్ ఉంది, కోవిడే రాలేదు. వీళ్ళ జస్ట్ టెన్షన్ పడ్డారు, ఫుడ్ సరిగా తీసుకోలేదు. ఆ పై నుండి ఆ వారం 10 రోజులు పిల్లలకి వచ్చిందని బాగా టెన్షన్ పడిపోయారు. ఒకవేళ ఇప్పుడు కోవిడ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు రకరకాలుగా, అప్పట్లో లంగ్ ఇన్ఫెక్షన్స్ అని చెప్పి అదని ఇదని చాలా కాంప్లికేషన్స్ అయిపోతున్నాయి కదా. వాళ్ళ చిన్నపిల్లలు కదా, వీళ్ళకి ఎందుకు వచ్చింది అని ఆ థాట్ తోనే అసలు సగం డిప్రెస్ అయ్యారు. బట్ హీరోలు పక్కన పెడితే నాన్నతో యాక్ట్ చేసిన కో ఆర్టిస్టులు కూడా ఎవరు రాలేదు, ఎవరు రాలేదండి కనీసం. నాన్నకి పర్సనల్ మేనేజర్ గా చేశారు ఒక అంకుల్ 13 years. ఆయన ఒక్కళ్ళు మాత్రం మేనేజర్ అంకుల్ అన్నమాట. ఆయనతో వచ్చేసారు. కనీసం ఫోన్ అన్న చేశారా ఎవరైనా ఇండస్ట్రీ నుంచి? బోయపాటి గారు చేశారు, అనిల్ గారు చేశారు. ఆ టైంలోనే ఈ న్యూస్ వినగానే ఇంకా ఇక్కడ చాలా మంది అయితే ట్వీట్ చేశారు, కానీ మెయిన్ వాళ్ళిద్దరు మాత్రం కాల్ చేశారు. కాల్స్ వచ్చాయి. హీరోస్ ఎవరు చేయలేదు? ఓకే, అంతే మనిషి ఉన్న వరకే. అదే జయప్రకాష్ రెడ్డి గారు అమ్మాయి అబ్బాయి ఇండస్ట్రీలో ఉండుంటే టకటక కాల్స్ వచ్చేస్తాయి. అంటే తప్పు పట్టట్లేదు ఇండస్ట్రీని, అంటే మన లైమ్ లైట్ లో ఉంటేనే ఇండస్ట్రీ మనకి వాల్యూస్. సో ఎనీహౌ ఇప్పుడు మీరు ఇండస్ట్రీకి వచ్చారు కాబట్టి, మీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అన్నారు కాబట్టి, ఏమన్నా మంచి అవకాశాలు వస్తే చేస్తారా? వస్తే చేస్తాను. మీ వారు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారు. ఆల్రెడీ ఇక్కడ ఒక అనుకోని సంఘటన జరిగింది. ఈ మూవీ ఇందాక చూసిన మూవీ ఆల్రెడీ జరుగుతుంది, షూట్ అవ్వలేదు. ఆ మూవీకి ఒక 3-4 months బ్రేక్ వస్తే నేను ఇంకో మూవీలో కో-ప్రొడ్యూసర్ గా జాయిన్ కంప్లీట్ చేశాను. వృషభాన మూవీ. ఓకే. సో ఆ మూవీలో అన్ఎక్స్పెక్టెడ్ గా మా వారు ఎంట్రీ ఇచ్చారు. ఓకే, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా. మీ వారు? మా వారు సివిల్ ఇంజనీర్ గారు. జస్ట్ షూట్ జస్ట్ అలా చూద్దాము అని వచ్చిన ఆయన ఆ రోజు ఒక ఆర్టిస్ట్ మిస్ అయ్యారన్నమాట. హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ ఆయన ఇక్కడ ట్రైనర్ మిస్ అయ్యి హైదరాబాద్ నుంచి, అదే పలమనేరు అవతల, అక్కడ చిత్తూరు జిల్లా అక్కడ జరుగుతుంది షూట్. పలమనేరు అవతల జరుగుతారు. సో వాళ్ళు ఏదో మిస్ అయ్యారు. కాకపోతే ఆ రోజు అందరు ఆర్టిస్ట్ కాంబినేషన్ వాళ్ళంతా పెట్టుకున్నారు. ఫ్యామిలీ షూట్ ఆ రోజు. ఆయన రాకపోయేటప్పటికి మా డైరెక్టర్ గారు కొంచెం రిక్వెస్ట్ చేశారు, సార్ మీరు హైట్ ఉన్నారు, ఫిజిక్స్ చూడడానికి ఉన్నారు, కొంచెం కెమెరాకి సెట్ అయితే మేము ఒకసారి స్క్రీన్ టెస్ట్ చేసుకుంటామని చెప్పి ఒక చిన్న షాట్. నాకు నా జాబ్ తప్పితే నాకు అసలు ఏం తెలియదు. యాజ్ అన్ ఇంజనీర్ మీరు ఏదన్నా ఇదేంటి, నేను జస్ట్ ఊరికే షూట్ ఫాలో అప్ చేసుకోవడానికి వచ్చాను. ఒక 2 days ఎలా చేస్తున్నారు ఏంటి, ఇక్కడ రమ్మన్నారని చెప్పి వీకెండ్ అన్నారు. లేదండి ఒకసారి ట్రైల్ చేద్దాం, ఒక చిన్న ట్రైల్ వేద్దామని చేశారు. ఏదో ఒక పూజ చేసే సీన్కి చేపించారు, అలా కంటిన్యూ చేశారు. ఓకే. సో నాన్నగారికి ఇష్టమైన యాక్టర్స్ ఎవరు, ఆయనతో పాటు చేసిన కో ఆర్టిస్టులు, విలన్స్ కమెడియన్స్ అంటే కోట గారు, చలపతిరావు గారు, అహోతి ప్రసాద్ గారు. ఈ కామెడియన్స్ అంటే బ్రహ్మానందం గారు. వీళ్ళ టీం అయితే భలే ఉండేదండి. ఒక ఎంఎస్ నారాయణ గారు, ఎల్బి శ్రీరామ్ గారు, కొండవలస గారు. వీళ్ళందరూ అరేవరే అనుకునే కొంత ఫ్యూ ఫ్రెండ్స్ అన్నమాట ఇండస్ట్రీలో. ఎంత బాగా ఉండేవాళ్ళు అంటే షూట్స్ అప్పుడు కానీ, షూట్స్ అయిపోయినాక కానీ చాలా బాగుండేవాళ్ళు. మన అంటే హీరోస్ అంటే ఎప్పుడు ఆర్టిస్ట్గా ఆయన పర్ఫార్మెన్స్ అంటే విడిగా కూడా వాళ్ళని బ్లెస్ చేసేవాళ్ళు. వాళ్ళ వేరే మూవీస్ హిట్ అయినప్పుడు కూడా వాళ్ళతో అంతా కాల్స్ చేసి మాట్లాడి వాళ్ళని ఎంకరేజ్ చేయడం, వాళ్ళకి సపోర్ట్ చేయడం, వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇవ్వడం ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. అందరూ బాగా రిసీవ్ చేసుకునేవాళ్ళు. అప్పుడు ఆయన మాత్రం మేమే అనుకునేవాళ్ళం, అంటే ఏదైతే పెద్ద అచీవ్మెంట్ లో ఉండేది మాకు, డాడీ ఈ స్టేజ్కి వచ్చారా అని చెప్పేసి. బట్ నాన్నగా బాగా బాధపడిన సందర్భాలు ఉంటాయి కదా, ఎలా మనిషి ఎలా ఉంటారు, ఎమోషనల్ లేకపోతే ఏది ఉన్నా కానీ ఓకే? ఎమోషనల్ అంటే ఇప్పుడు ఏదైనా తను చెప్పింది వెంటనే చేయకపోతే, అంటే ఇలా ఇప్పుడు 2-3 సార్లు చెప్తారు అనుకోండి, అది అక్కడ జరగలేదు అనుకోండి, తనకు వెంటనే కోపం వచ్చేస్తుంది. ఆ కోపం మళ్ళీ ఒక ఫ్యూ సెకండ్స్ లేదా 1 minute or 2 minutes అది అర్థం చేసుకొని చిన్న పిల్లప్పటి నుండి ఫాలో అప్ చేయాలి. అంటే డాడీ మనసు చిన్నపిల్లల మనసు ఇట్లా అంటే ఆయన కోపం వస్తుంది. మళ్ళీ వెళ్ళిపోయి నాన్న అంటే ఏముండదు. అది ఫస్ట్ ఫీల్ అయ్యి ఇంట్లో అంత అలా ఉండేది నేను. మా మదర్ అనేవాళ్ళు అలా అరవగానే కదా, అదే కొంచెం గదినట్టు మాట్లాడగానే నాకు సెన్సిటివ్ నేచర్ ఉన్న వాళ్ళు కొంచెం ఫీల్ అయిపోయి కొంచెం సైలెంట్గా ఉండిపోతారు కదా. నేను అలా ఉండదు కదా. నెక్స్ట్ మూమెంట్ వెళ్ళిపోయి నేను నాన్నని పలకరించేసేదాన్ని. అందుకని నేను ఆయన తల్లిని, ఆయన బంగారు తల్లి అంటే అసలు పిలుచుకోవడం కూడా నాని తల్లి అని పిలిచేవాళ్ళు చిన్నప్పటి నుండి కూడా. చెప్పాలని గుంటూరు కింగ్
బాగా ఆర్టిస్టులు హైదరాబాద్ లోనే అవైలబుల్ ఉంటారు, గుంటూరులో ఎవరు ఉంటారు? అవునండి. చాలా తక్కువ మంది కదా. సో వీళ్ళ జీవా గారు, జయప్రకాష్ రెడ్డి గారు షూట్లు చేసుకుని వాళ్ళ నేటివ్ ప్లేస్కి వెళ్ళిపోతారండి. అవును, అక్కడ లోకల్ వాళ్ళతో బాగా ఫ్రెండ్లీగా తిరగటం చేయటం. సో వాళ్ళకి గుంటూరుకి వాళ్ళే హీరో, అంతే కదా. అంతే. ఫుడ్ ఏం తింటారు ఎక్కువ ఇష్టంగా? సాంబార్ మామూలుగా వెజ్ ఎక్కువ ఇష్టం అండి, నాన్ వెజ్ చాలా తక్కువ. అంటే చికెన్ ఒకటే ఇష్టపడేవాళ్ళు, ఎగ్స్ ఆర్ చికెన్. ఇక రెగ్యులర్గా అయితే సాంబార్ రైస్ ఒకటి, మంచి కర్డ్ బాగా ఇష్టం అండి. ఓకే. పల్లెటూరు నుండి ఇక్కడ అమరావతి దగ్గర నేటివ్ అని కూడా మాకు ఎప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి పాలు వచ్చేసి అనమాట. ఆ కర్డ్ అది డైరెక్ట్గా ప్యాకెట్స్ ఇలా పోయడం ఇలా కాకుండా ఆ కర్డ్ రైస్ ఉంటే చాలనే వాళ్ళు నాకు, ఆయనకి. ఓకే. అలా వంట చేస్తుంటారు నాన్న చేయరండి అసలు, వంటగదిలోకి పోరు. వంటగది కటింగ్ అయితే మేము చిన్నపిల్లలు అయితే మంచి కటింగ్ చేసేసి అన్ని అందిస్తారు, అందించేవాళ్ళు టీచర్గా చేసేటప్పుడు అయితే. ఓకే. మొత్తం ఇంట్లో అంతా చూసుకోవడం చేయడం, అప్పుడు ఆ జర్నీ వేరు ఉండేది. అంత ఆ లైఫ్ స్టైల్ అంతా హెల్పింగ్ నేచర్ బాగుండేవాళ్ళు అసలు. ఓకే.